ఓల్డ్ ఈజ్ గోల్డ్, టల్లా పెల్లామ, ఎన్టీఆర్. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం 1970 సంక్రాంతి కానుక. కథ: నాన్నలేని బిడ్డల్ని నాగభూషణాన్ని, ఎన్టీఆర్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేస్తే, అన్న నాగభూషణం తమ్ముణ్ణి తల్లిని వదిలి, గ్రామాన్ని వదిలి పెళ్ళాన్ని తీసుకుని బస్తీకి వెళ్ళిపోతాడు. బాధ్యత లేని అన్న బస్తీలో అప్పు చేసి పప్పుకూడు జల్సా చేస్తూ లంచాల ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇక్కడ రిక్షాలాగి ఎన్టీఆర్ గ్రామంలో స్కూల్ ఫైనల్ పూర్తి చేసి BA పాస్ చేయాలనే సత్సంకల్పంతో పట్నం వెళ్ళి కళాశాలలో చేరి స్కాలర్షిప్తో చదువుతూ ఉంటాడు. అక్కడ ఆ కళాశాల వార్షికోత్సవంలో ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగే రోజులు. చక్కగా ఒక మంచి ఉపన్యాసం, అందరూ కలిసి ఉండాలని, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ మనది, రాయలసీమ మనది, సర్కారు మనది, అన్నీ కలిసిన తెలుగునాడు మనది 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 అని మంచి పాట ఆ రోజుల్లో తెలుగుదేశాన్ని ఉర్రు తొలగించింది. ఇక ఆ కాలేజీలో రావు బహదూర్ రేలంకి కూతురు చంద్రకళ ఎన్టీఆర్ని ప్రేమించి తన తండ్రిని ఎదిరించి ప్రిన్సిపాల్ సహాయంతో పెళ్లి చేసుకొని గ్రామం చేరుతుంది. అతి గారాభంగా పెరిగిన పెళ్ళాంకి మంచి బట్ట, తిండి, మేకప్ సామాన్లు ఏమీ ఇవ్వలేక ఎన్టీఆర్ నిరుద్యోగి కనుక తల్లి మాటను శిరసావహిస్తూ చాలా కష్టపడుతుంటాడు. అమ్మలక్కలు అత్త మీద, భర్త మీద లేనిపోని చాడీలు చెప్పి చంద్రకళను మనసు పాడు చేసి కలహాలు సృష్టిస్తుంటారు. కూతుర్ని చూడాలనే తపనతో తండ్రి రేలంగి గ్రామం వచ్చి తన కుమార్తె కష్టాలు కంటితో చూడలేక నిర్బంధంగా అల్లుణ్ణి తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. అయిష్టంగా ఎన్టీఆర్ తన తల్లితో, అమ్మ, ఎలాగైనా నేను పెళ్ళాంక నా తల్లి గొప్ప, నిస్వార్థ కరుణామూర్తి అని రుజువు చేసి తిరిగి నీ కోడలితో ఇల్లు చేరుతానని శపథం చేసి మామగారి ఇల్లు చేరి అక్కడ త్రాగుపోతుగా, తిరుగుపోతుగా నటిస్తూ మామగారి సంపద దుర్వ్యసనాలకు తప్ప మంచికి ఎంతమాత్రం ఉపయోగం లేదని బుద్ధి చెప్తూ ఉంటాడు. ఇక బస్తీలో అన్నగారి అబ్బాయి కుమార హరికృష్ణ తల్లిదండ్రులకు చెప్పకుండా తన నాన్నమ్మ అడ్రస్ తెలుసుకొని ఒంటరిగా చిన్నవాడైన గట్టివాడు అనే రీతిలో చాకచక్యంగా ప్రయాణం చేస్తూ అసాంఘిక కార్యాలు కొన్ని ఎదిరించి పోలీసులకు పట్టించి ఎలాగోలా తన నాన్నమ్మ ఇల్లు చేరుతాడు. పెద్దవాడు పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోతే చిన్నవాడిని పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళి నాన్న అని మనవడితో తన గోడు చెప్పుకుని ఆ దైవం నీ రూపంలో మనశ్శాంతి ప్రసాదించిందని ఆ నాన్నమ్మ ఆత్మానందం పొందుతూ ఉంటుంది. నందమూరి హరికృష్ణ అచ్చం ఎన్టీఆర్ లాగా అభినయం, వాచకం తెలుగువారిని చాలా అలరించింది. ఇక జల్సారాయుడు నాగభూషణం అప్పులు చేసి లంచాల ఉద్యోగం పోగొట్టుకుని పట్నం వదిలి హరికృష్ణ జాడ తెలియకుండా భార్యతో తిరిగి తన స్వగ్రామం తిరుగు ప్రయాణం చేస్తాడు. పట్నంలో చంద్రకళ నవమాసాల నుండి బిడ్డని కన్నప్పుడు ఎన్టీఆర్ ఈ బిడ్డ ఈ సంపన్న కుటుంబంలో పెరిగితే సోమరిగా వ్యసనపరుడుగా అవుతాడు, ఈ తల్లి పాలు కూడా నా బిడ్డ త్రాగరాదు, ఏదైనా చిల్డ్రన్ హోమ్లో పెట్టి పెంచండి అని తండ్రిగా కోర్టులో కేసు వేస్తాడు. అప్పుడు చంద్రకళ, అయ్యో, నా బిడ్డను 9 మాసాలు మోసాను, నా నుండి వేరు చేయరాదని జడ్జితో మొరపెట్టుకొని బోరని ఏడుస్తుంది. పసిబిడ్డని వదలలేని ఈ తల్లికి ఆ రోజు నన్ను కని పెంచి పెద్ద చేసిన అత్తగారు ఎంత కడుపు కోత అనుభవించుంటారో, నన్ను నా పెళ్ళాంతో పంపినప్పుడు ఆమె ఎంత బాధపడి ఉంటుందో అది అర్థం కావాలి అనే పరివర్తన కోసమే ఈ కేసు పెట్టాను. ఈ పసిబిడ్డ నా తల్లికి ఇచ్చేసేయండి, నేను నా తల్లి దగ్గరికి వెళ్ళి సేవ చేసుకుంటాను అన్నప్పుడు ఆ మామకు భార్యకు బుద్ధి వచ్చి ఇక అందరూ గ్రామానికి ప్రయాణం సాగిస్తారు. ఆ రోజు తాతగారి తద్దినం. నాన్నమ్మ పాయసం చేసి తన మనవడికి రుచి చూపిస్తూ
మనవళ్ళలో బాలకృష్ణమూర్తిని రూపం స్మరిస్తూ ఆత్మానందంతో తాతగారిలో పరమపదం చెందుతుంది. అదే క్షణం అప్పుడే నాగభూషణం ఎన్టీఆర్ తమ భార్యలతో ఇల్లు ప్రవేశించి తమ తల్లికి ఆత్మశాంతి నివేదనం చేస్తారు. చివరిగా ప్రేక్షకులకు ఎన్టీఆర్ పూజలందరి దేవి జనని, ప్రేమలందరి మూర్తి గృహిణి, మొదట భక్తి పిదప రక్తి అన్న జీవన సత్యం గుర్తు చేస్తూ శుభ సందేశంతో తెలుగువారికి సంక్రాంతి శుభాకాంక్షలు అందజేశారు. జై ఎన్టీఆర్. మీ పగడాల జనార్దన్, తిరుపతి.